తర్వాత ఇంకా కొన్ని యాక్సరీస్ యాడ్ చేస్తాం. ఈ చిన్న జాగ్రత్త యాడ్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మనకి మిక్స్తో పాటు ఫుడ్ ప్రాసెసర్ వచ్చింది. వెరీ సింపుల్ అన్నట్టు. ఇది ఎక్స్ట్రా అటాచ్మెంట్ వచ్చింది. ఇది మిక్సీనే. ఓకే, ఇది 1000 watts మిక్సీ. మిక్సీలో స్టార్టింగ్ 500 watts వస్తుంది, 550 వస్తుంది, 750 వస్తుంది, 1000 వస్తుంది. 1000 అనేది మ్యాక్సిమం స్పీడ్ అనమాట. ఈ ట్రెండింగ్ 1000 అనేది ట్రెండింగ్ నడుస్తుంది మాకు. స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మిక్సీకి మామూలుగా ఈ చట్నీ జార్, ఇది మీడియం జార్, ఇది బిగ్ జార్. దీంతో పాటు మళ్ళీ జ్యూస్ జార్ వస్తుంది. జ్యూస్ జార్కి ఏమొస్తుంది అంటే దీంట్లో డైరెక్ట్గా స్టైనర్ వస్తుంది. అంటే మనకి ఫిల్టర్ అవసరం లేదు. డైరెక్ట్గా వాటర్ గ్లాస్లో పోసుకొని తాగడానికి వస్తుంది. ఇది తీసేస్తే క్వాంటిటీ ఎక్కువ. ఇది కూడా వాడుకోవచ్చు డైరెక్ట్గా. దీంట్లో సాఫ్ట్ ఫ్రూట్స్ చేసుకోవడానికి వస్తుంది. బటర్ మిల్క్ కానీ చేసుకోవడానికి వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి క్యాప్ కూడా ఇచ్చింది. మన క్వాంటిటీ దాన్ని లాక్ చేసుకోవచ్చు. లాక్ కూడా డైరెక్ట్గా మిక్సీలో పెట్టి కూడా డైరెక్ట్గా మనం గ్లాస్లో పోసుకొని డ్రింక్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా జార్లు. ఈ 4 జార్లు వస్తాయి దీనికి. దీంతో పాటు మళ్ళీ ఫుడ్ ప్రాసెసర్ కూడా వస్తుంది. అది మీకు డెమో ఇస్తారు, లైవ్ డెమో ఇస్తారు ఎట్లా ఉంటుంది. మీరు మిక్సీ జార్ ఎలాగ వాడతారు కదా, మీకు ఐడియా కదా, ఏమైనా అవసరం లేదు. ఇది రన్నింగ్లో 26,000 RPM ఉంటుంది. RPM అంటే ఏంటంటే ఒక నిమిషానికి 26,000 సార్లు తిరుగుతారు ఒక మోటార్. అప్పుడు మనం వెజిటేబుల్ కటింగ్ అవి చేసేటప్పుడు అంత స్పీడ్ అవసరం లేదు కాబట్టి దీన్ని ఏం చేశారంటే లోపల కంట్రోలింగ్ ఇచ్చారు. ఈ బేస్ కంట్రోలింగ్ ఇచ్చి ఇది పెట్టినప్పుడు ఆ మిక్సీ స్పీడ్ తగ్గిపోతుంది. ఓకే, తగ్గిపోయి అప్పుడు మనం ప్రాపర్గా అవుతుంది. ఈ లాకింగ్ దీంట్లో ఏం చేసుకుంటారు మేడం, ఫింగర్ చిప్స్ బ్లేడ్ వస్తుంది, ఆలు చిప్స్ వస్తుంది, ఫింగర్ చిప్స్. తర్వాత బిగ్ చిప్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు ఈ బ్లేడ్లో. క్యారెట్ గ్రేటింగ్ హల్వా చేసినప్పుడు బిగ్ సైజ్ చేసుకోవచ్చు, స్మాల్ సైజ్ చేసుకోవచ్చు ఈ బ్లేడ్ వాడినప్పుడు. తర్వాత చపాతీ పిండి కూడా రావచ్చు. 1/2 kg మ్యాక్సిమం చపాతీ పిండి చేసుకోవచ్చు. ఓన్లీ 2 minutesలో చపాతీ పిండి అయిపోతుంది. మీకు లైవ్ డెమో ఇస్తాను, చూపిస్తాను. తర్వాత ఇది ఏంటంటే చాపర్ బ్లేడ్ వస్తుంది. చాపర్ బ్లేడ్ ఏంటంటే యూనిఫామ్ కటింగ్ ఉండదు, మనకి ఎట్లా అట్లా కచ్చపచ్చ చేసుకోవచ్చు. అంటే స్పీడ్ బట్టి కట్ అయిపోతుంది. ఇది అనమాట. ఇవన్నీ కాకుండా మళ్ళీ దీంట్లో బత్తాయి జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇది పెట్టి బత్తాయి జ్యూస్ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను. ఫస్ట్ మనం మిక్స్ చేయాలి. కొద్దిగా ఆయిల్ కావాలి. అక్కడ క్లాత్ మనకి మెజరింగ్ కావాలి కదా, మెజరింగ్ కప్ వస్తుంది. దీంట్లో మనకి 2 కప్పులు వేసుకోవచ్చు. वो डेमो पेन है सर, क्या है सर? हम सर वन मोर स्टोर कुछ చెప్తాను. अभी बोल పెట్టేసాను. చెప్తారా? తప్పా చెప్తారా? मैं कॉल करता हूँ उससे 2 मिनट में. మీరు మామూలుగా ఇంట్లో ఎట్లా చేస్తారు వాటర్? మెజర్మెంట్ ఏమి మామూలుగా చేస్తాం, చేత్తో చేస్తారు. సో మెజర్మెంట్ ఏముంటుంది దీనికి? ఇక్కడ మెజర్మెంట్ ఇచ్చి ఫుల్ పిండి వేసేసి ఇక్కడ వరకు వాటర్ వేయాలి. ఎక్కువ తక్కువ వేసినా పిండి అనేది ప్రాపర్గా మిక్సింగ్ అవ్వాలి. సో దీని వరకు మనం అది ఆన్ చేయి.
ఏమంటారా? ఆర్డర్ ఇస్తాను. ఒక నిమిషం కూడా అవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. జస్ట్ ఒక 1 మినిట్ కూడా పడుతుంది. 2 బౌల్ వేసుకోవచ్చు మనం దీంట్లో. ఒకసారి 2 బౌల్స్ వేసుకో. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు బాగుంటే. ఇందులో మీరు ఆలు చేస్తారు కదా, పరోటా చేస్తారు కదా, ఇదే పిండిలో అన్ని వెజిటబుల్ మిక్స్ చేస్తారు పరోటా దీంట్లో మిక్స్ చేస్తారు. సో ఇది ఆటా ప్లేట్ అంటే ప్లేట్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. పెద్ద క్లీనింగ్ కూడా ఏం అవసరం లేదు. అదే ప్లేట్ అండి. ఇదే ప్లేట్ మేడం, ఇదే వాడాలి. క్లీనింగ్ కూడా వెరీ ఈజీ మేడం. మీరు చాలా మంది అనుకుంటారు క్లీనింగ్ ఇవన్నీ ఒకసారి వాడాలి కదా మనం. మనము కొంతమంది చూసేసి ఇంత కడగాల వాష్ చేయాలంటారు కదా, అవసరం లేదు. మనం ఏది వాడాలో అది తీసుకోండి. మరి దీన్ని సపరేట్గా కడిగేస్తే సింక్లో పెట్టేసి 2 నిమిషాలు. సో ఇది ఆల్టర్నేటింగ్ ప్లేట్. ఇది ప్లాస్టిక్ అండి, మరి దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కటింగ్ అయితే ఏం అవ్వదు. సో క్లీనింగ్ కూడా వెరీ సింపుల్. ఇది చేశాను సార్. మళ్ళీ కావాలంటారు. అవసరం. సో అది సేమ్ ఇదే, లాకింగ్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ ఇలా ఆనియన్. సో ఎందుకంటే ఇది ఉంది కదా, ఇలా పట్టేట్టుగా చూసుకోవాలి. మరి చిన్న పెద్దగా ఉంటే కూడా పోదు. చూసుకోండి బోర్డు. అవును. ఎగ్జాంపుల్ చూపించాం మీకు. అయితే మీరు కూడా నెక్స్ట్ ట్రై చేస్తారు కదా, ఇట్లనే పెడితే కొంచెం టైట్ అవుతుంది బోర్డు. కొద్దిగా పైన లేయర్ ఇస్తే ఈజీగా ఉంటుంది. ఇట్లా ఉన్న పని నేను మీకు డెమో కానీ చూపిస్తున్నా. యాక్చువల్ పైన లేయర్ తీస్తే ఇంకా బాగుంటుంది. వీడియో తీస్తున్నా. ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోతుంది పైన లేయర్ తీయకపోతే. అయిపోయి ఇది కూడా సేమ్ ఇలా వచ్చు. పెద్దవాడికి కట్ చేయాలి. సో కుకుంబర్ స్లైసెస్. ఇది కూడా మీరు ఓపిక ఉంటే పైన తీసేస్తారు. నీట్గా ఉంటుంది, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది.